తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆక్వా రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ అయి ఆక్వా రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల గురించి, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఆ రోజు తలొగ్గి సపోర్ట్ చేసినటువంటి రైతులకి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నుపోటు పొడిచిందో దాని గురించి వివరించడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరినీ అనేక పర్యాయాలు మీటింగులు ఏర్పాటు చేసి ఏదైతే ఆక్వా రైతులకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ మేము పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆక్వా రైతులు ఏ విధమైనటువంటి నిరుత్సాహ చెందడం అవసరం లేదు. ఆక్వా రైతులకు మా ప్రభుత్వం మొట్టమొదటి స్థానం కల్పించదని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలికారు. ఆ ప్రబకాలలో భాగంగా మరో రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఆక్వా రైతులకి ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ సంబంధం లేకుండా అన్కండిషనల్గా రైతులకి విద్యుత్తులో సబ్సిడీ ఇస్తానని ప్రకటించారు. ఆ రోజు ఏ విధంగా సబ్సిడీ ఇచ్చారంటే ₹3.58 ఉన్నటువంటి ధరనే ₹2 పైన సబ్సిడీ ఇచ్చి అన్కండిషనల్గా మరి ఆ రోజుని ₹1.5 అంటే 1.50 ఆక్వా రైతులకి మరి కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రోజున ఆక్వా రైతులకి ధరల స్థిరీకరణ చేస్తాము, నాణ్యమైనటువంటి ఫీడ్ని అందిస్తాము, నాణ్యమైనటువంటి సీడ్ని అందిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కుంటి సాకులు చెప్తుంది. ఏమని కుంటి సాకులు చెప్తుందంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం నడుస్తుంది, యుద్ధం వలన కంటైనర్లో నడిచే పరిస్థితి లేదు, ఎగుమతులు ఆగిపోయినాయి, అదే సందర్భంలో ధరని పెంచే పరిస్థితి లేదని చెప్పేసి ఈ మధ్యకాలంలో రైతులు గొగ్గోలు పెడుతున్నారు. మరి ఆ రోజు ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్ కానీ అన్కండిషనల్గా నేను మీకు సబ్సిడీ ఇస్తానని పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా జోన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే సబ్సిడీ వర్తిస్తుంది అన్నారు. సరే, మీరు చెప్పిన విధంగా ఆక్వా రంగం చేయాలి కాబట్టి ఆక్వా రైతులు పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో అప్పులు చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి కొన్ని వేల ఎకరాల్లో ఆక్వా జోన్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించున్నటువంటి ఆక్వా రైతులకి సుమారు 3 నెలలు 4 నెలలు అవుతుంది. మీరు ఎందుకు సబ్సిడీ ఇవ్వట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం జరిగే ప్రాంతం ఏదైతే పశ్చిమాసియా ఉందో దానికి 20% మాత్రమే రొయ్యల ఎక్స్పోర్ట్ వెళ్తుంది. మిగతా 80% కూడా యూరప్ కంట్రీలకి అమెరికా కంట్రీకి వెళ్ళే పరిస్థితి. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, అక్కడికి ఎగుమతులకి ఏ విధమైన ఇబ్బంది లేదు, అక్కడ లావాదేవీలకి ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ కేవలం మీరందరూ కూడా సిండికేట్ అయ్యి మరి రైతును నాశనం చేయాలని ఆలోచన విధానంతో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఏమి చేస్తుంది ఈ రైతుల పట్ల నేను ఈ సందర్భంగా నిలదీస్తున్నాను. వేసవి కారణంగా కడప జిల్లాలో సాగు చేస్తున్న పంటలకు నీటి కొరత ఏర్పడుతుందని ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలిపారు. కేసీ కెనాల్ కింద 90,000 ఎకరాలు, చాపాడు కెనాల్ కింద 19,000 ఎకరాల సాగుభూమి ఉందని, ప్రస్తుతం పంట మధ్య దశలో ఉన్నప్పుడు నీటి కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల ఇబ్బందులు తీర్చేందుకు మరో 1 నెల రోజుల పాటు కేసీ కెనాల్, చాపాడు కెనాల్కు నీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కడప జిల్లాలో నీటిపారుదల కెనాల్స్ 2 ఉన్నాయి. ఒకటి కేసీ కెనాలు, 2 చాపాడు కెనాలు. మైలవరం కూడా కొంత భాగం ఉంది. అయితే ఈ మధ్యన మేము ఒక 2 నెలల కిందట నంద్యాలలో ప్రజాప్రతినిధులు, మరి కర్నూలు జిల్లా అధికారులు, కడప జిల్లా అధికారులు అందరం కలిసి మనం రైతులకు నీళ్లు ఎంతవరకు ఇవ్వగలమనే దాని మీద ఒక ఐడిబి మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మార్చి వరకు నీళ్ళు ఇస్తామని మేమందరం కూడా అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత అక్కడికి మంత్రులు, సంబంధిత మంత్రి, మన బనగానపల్లి ఎమ్మెల్యే గారు,
ఇంకా ఫరూక్ గారు మేము అందరం కూడా కూర్చొని ఇంజనీర్ల దగ్గర నుంచి వాళ్ళ ఎంతవరకు నీళ్లు ఇవ్వగలం రైతులకు, కేసీ కెనాల్కి కానీ చాపాడుకు కానీ కర్నూలు జిల్లాలో కానీ ఎంతవరకు నీళ్లు ఇవ్వగలమనే దాని మీద ఒక 3 గంటల చర్చ జరిగిన తర్వాత కడప జిల్లాకు మార్చి ఆఖరు వరకు నీళ్లు ఇస్తామని చెప్పినాం. మార్చి ఆఖరు వరకు సంబంధించిన పైర్లను రైతులు వేసుకోమని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. రైతులు ఏదో వారి సొంత ఆలోచనల మేరకు కొంత వరి కూడా నాటినారు. దాదాపు ఒక 5-6 వేల ఎకరాలు వరి కూడా నాటినారు. కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు మనకు భూమి ఉంటే చాపాడు కెనాల్కు 19,000 ఎకరాలు ఉంది. ఈ భూములు ఇప్పుడు రాజోలి నుంచి మన పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చేది తగ్గిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చేది తగ్గిపోయినాలో ఇప్పుడు చాపాడు కెనాల్కు నీళ్లు ఆగిపోయిన పరిస్థితి ఉంది. కేసీ కెనాల్కు నీళ్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతము మనకు ఈ వరి పైరును స్టాండింగ్ క్రాప్స్ ను కాపాడాలంటే ఏప్రిల్ 10 వరకు నీళ్లు కావాలనేది రైతుల అభిప్రాయం. ఏప్రిల్ 10-15 వరకు నీళ్లు వస్తే కానీ స్టాండింగ్ క్రాప్స్ పండవు అనేది రైతుల అభిప్రాయం. అయితే ఈ రోజు చాపాడు కెనాల్లో కానీ మన కేసీ కెనాల్ కానీ నీళ్లు తగ్గిపోయినాయి. నిన్న రాజోలి దగ్గరికి పోయిన రైతులందరూ నీళ్లు లేవనే ఉద్దేశంతో అదంతా దిగువ ప్రాంతంలో పై ప్రాంతంలో దిగితే నీళ్లు అంతా ఇంతలోతే ఉన్నాయి. కెనాల్స్ నీళ్లు రాజేసే పరిస్థితుల్లో కెనాల్ లేదు. అయితే ఇప్పుడు అది కొద్దిగా వచ్చే నీళ్లను కొన్ని చాపాడుకు కొన్ని కేసీ కెనాల్కు తీసుకుంటా ఉండబడినప్పటికీ కూడా ఈ నీరు కూడా రేపు మొన్నట్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ కారణంగా ఇప్పుడు మనకు ఎక్కువ భాగము చాపాడు కెనాల్ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి మనం ఈరోజు కేసీ కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్లు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతాం అనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు మైలవరం కెనాల్ నుంచి మనం మైలవరం కెనాల్ నుంచి చాపాడు కాలువను ప్రొటెక్ట్ చేసేదానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీ ఉండేది కూడా ఇక్కడ ఎక్కువగా చాపాడు కెనాల్ కిందనే ఉంది కాబట్టి మేము వారితో చర్చించిన దాని మీద ఇంజనీర్ల అభిప్రాయం, సలహాలు మేము తీసుకోవడం జరిగింది. మరి నేను కలెక్టర్ గారు ఢిల్లీలో ఉంటే మాట్లాడినాను. ఒక టీఎంసీ నీళ్లు మనము వెలుగోడు నుంచి రిలీజ్ చేయమని అడిగినాం. ఒక టీఎంసీ నీళ్లు వెలుగోడులో 6.4 టీఎంసీ వెలుగోడులో ఉంది. గోరకల్లు రిజర్వాయర్లో 4.2 టీఎంసీ ఉంది. అవుకులో 2.2 టీఎంసీ ఉంది. అయితే ఇవన్నీ కూడా మన రాజోలి ఆనకట్టకు సంబంధించిన పై ప్రాంతంలో ఉండబడిన రిజర్వాయర్లు ఇవన్నీ. వాటి ద్వారా నీళ్లు వదిలితే మనకు రాజోలి దగ్గరికి నీళ్లు వచ్చేదానికి చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా నీళ్లు వదిలితే నేను చెప్పిన అవుకు వెలుగోడు కానీ గోరకల్లు కానీ అవుకు కానీ వదిలితే పై ప్రాంతంలో వచ్చి నీళ్లు పడి పై ప్రాంతం నీళ్లు వచ్చి మన రాజోలి దగ్గరికి నీళ్లు వస్తే రాజోలి దగ్గర నుంచి కేసీ కెనాల్, చాపాడు కెనాల్కు రెంట్కు తీసుకునే దానికి అవకాశం ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఒక టీఎంసీ ఇమీడియట్ గా వెలుగోడు నుంచి వదలమని కలెక్టర్ గారిని మనతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గన్ పార్క్ వద్ద కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల సాకుతో సామాన్యులకు సిలిండర్లు దొరకకుండా చేస్తున్నారని, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని అబద్దాలు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ పరిధిలో లేదని తప్పించుకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. వీరిద్దరి వైఖరి ఆంబోతుల కొట్లాటలో లేగదొడులు బలైనట్లు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం చెప్పాలి. ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో కేంద్రం చెబుతుంది కొరతలేదు. కేంద్రం చెబుతుంది కొరతలేదు. కేంద్రం చెబుతుంది కొరతలేదు. ఏది నిజమో ఏది నిజమో. ఉజాలా పథకం అని పెట్టి మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా
పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికుండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి, ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. అంతెందుకు, మా ఇంట్లో, అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు ముందుకు వెళ్లాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వెల్లడి. 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్న కేటీఆర్. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కొరత తీర్చాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.